అంటే విష్ణుమూర్తి ఇలా చెప్పసాగారు. ఓ గరుడా, నరకానికి ఎవరు వెళ్తారంటే దయాధర్మాలను విడిచిపెట్టినవాడు, దుర్మార్గులతో స్నేహం చేసేవాడు, మంచి వాళ్ళన్నా శాస్త్రాలన్నా ఇష్టం లేని వాళ్ళు, ధనగర్వం ఉన్నవాళ్ళు, రాక్షస కార్యాలు చేసేవాళ్ళు, సాత్విక బుద్ధి లేని వాళ్ళు, మోహం వలలో చిక్కుకున్న వాళ్ళు, భోగాలలో ఆసక్తి ఉన్నవాళ్ళు, వీరంతా కూడా నరకాన్ని పొందుతారు. అలానే పాపం వల్ల దుఃఖం, కర్మను బట్టి రోగం కలుగుతుంది. మనోవ్యాధి, దేహవ్యాధి ఉన్న వాళ్ళు కూడా జీవించాలనే ఆశ కలిగి ఉంటారు. అయితే చనిపోయే కాలం ఎలా వస్తుందంటే, బలంగా ఉన్న ఒక పాము బలహీనంగా ఉన్నటువంటి ఒక ఎలుకని పట్టుకుని దానిని హింసించే పద్ధతిలో మరణం అనేది వస్తుంది. మరణం అంత బలంగా వస్తుంది. ముసలితనం వల్ల అదో రకంగా రూపం మారిపోవడం వల్ల ముసలివాడై వృద్ధుడైపోయి భార్య పిల్లల వల్ల పోషించబడుతూ ఇంట్లోనే కదలకుండా మంచంపై పడుకొని అష్టవ్యస్తమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు. మనిషిని భార్య పిల్లలు కూడా తిరస్కార భావంతో చూస్తారు. జఠరాగ్ని తగ్గుతుంది, చేష్టలు ఉడికిపోతాయి. చనిపోయే కాలంలో ప్రాణం బయటికి వెళ్లేటప్పుడు శ్లేష్మం, దగ్గు, ఆయాసం మొదలైనవి బయలుదేరి కళ్ళు మూస్తూ తెరుస్తూ గొంతుకులో ఉరకపెట్టి బాధపడుతూ ఉంటాడు. చుట్టాలందరూ చుట్టూ చేరతారు, ఏడుస్తారు. అతని మృత్యువు ప్రాణాలని తీసుకుని వెళ్లిపోతుంటే అతని బంధువులు ఎన్నిసార్లు పిలిచినా పలకడు. గరుత్మంతుడా, చనిపోయే సమయంలో దివ్యమైన జ్ఞానం ఉదయిస్తుంది. అలాంటప్పుడు ఆలోకం అనేవి కాకుండా అంతా సమానంగా కనబడుతుంది. ఏం చెప్పలేని వాడైపోతాడు. అప్పుడే జ్ఞానం అనేది అతనికి అర్థమవుతుంది. ఇదిగో అలాంటప్పుడు దగ్గరలో ప్రాణాలు తీసుకొని పోవడానికి యమభటులు ప్రయత్నిస్తారు కూడా. యమభటులు ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రాణాలని కదిలిస్తున్నప్పుడు ఆ ప్రాణికి అప్పుడు కలిగే బాధ 100 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. అప్పుడు క్షణకాలం కూడా కల్పకాలంగా తోస్తూ ఉంటుంది. నోట్లో నొరగలు కొక్కుతూ ఉంటాడు, చొంగ కారుస్తుంటాడు. వాడు పాపాత్ముడైతే వాడి ప్రాణాలు క్రింద ద్వారమైన ఆసనం గుండా వెళ్లిపోతాయి. ఇంతకీ యమభటులు ఎలా ఉంటారంటే, వాళ్ళ చూపులు దారుణమైనవిగా భయంకరంగా ఉంటాయి. యమపాశాన్ని దండాన్ని ధరించిన వారై ఉంటారు. కాకుల్లా నల్లగా ఉంటారు. వంకర ముఖాలు కలిగిన వారై ఉంటారు. వాళ్ళ ఆయుధాలు వాళ్ళ గోర్లే. యమదూతలు వచ్చేటప్పటికి జీవుడు భయం పొంది మలమూత్రాలను విడిచిపెడతాడు. రొటన వేలంత జీవుడు ఏడుస్తూ ఇంటిని వదలలేకుండా ఉంటే యమభటులు అతని శరీరాన్ని నుండి జీవుణ్ణి తీసుకెళ్లిపోతారు. యాతనా శరీరంలో జీవుణ్ణి ప్రవేశపెట్టి నేరాన్ని చేసే వాళ్ళని రాజభటులు ఎలా అయితే కొరడాలతో కొట్టి తీసుకువెళ్తారో ఆ విధంగా చాలా దూరంగా ఉండే మార్గం గుండా యమలోకానికి తీసుకుని వెళ్తారు. దారిలో యమభటులు భయపడుతుంటారు. నరక భయంకర స్థితిని చెప్తూ ఉంటారు. బంధువులు ఏడుపులను వినబడుతూ ఉంటాయి. ఆ తీసుకువెళ్తున్న దారిలోనే పక్కనే ఏడుస్తూ